చింటూ 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 అట్లా ముద్దు అది కదా ఎక్కడో దీనికి ఉందేమో నీకు తెలీదా? నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి అప్పుడు అప్పుడు విజయవాడలో బ్రేక్ అయిన ఫీలింగ్ అంటే మంచం కోడే గుర్తు చేయవా? యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు పైన తల తగిలింది, నేను కొంచెం హెవీగా ఫోర్స్గా అట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీకు పెద్ద టాలెంట్ లేదు, అలవాట్లేదు, తెలీదు. అదేంటంటే నీకు అది నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేసి ఆ రోజుల్లో నేను ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్, ఆ పుష్లో ఒకటి ఆ తల నీకు దాన్ని తగిలితే కార్లో కూర్చుంటావు పక్కన, పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలో తెలియదు, ఏం పట్టుకోవాలో తెలియదు. అడుగుతున్నాను అట్లా ఎదురుకు వచ్చేసేసి నీకు దగ్గరకు వచ్చేసేసి ఎలా ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? పర్సెంట్ పెట్టలేదు, పెట్టుకోలేదు. సరే లేట్ అయిపోయింది, వంట చేద్దామని కిందకు వస్తే కార్తీక్ కూడా ఏదో తినేసి వెళ్ళిపోయాడు. టమాటా పప్పు చేస్తున్నాం. ఏమో నేనైతే ఏదో కావాలి అంటే నువ్వు ఇస్తున్నావు నాకు, ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు, ఆశించట్లేదు. కానీ ఈ రోజులు ఒక చెప్పానా లేకపోతే నిజం దాచానో తెలీదు, రెండు చేసా యాక్చువల్లీ. సారీ. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్? నీకు నిజంగా తెలీదా? తెలియదు అంటే నేను చిన్నపిల్లండి, నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు. కదా ఎక్కడో దీనికి ఉందేమో నీకు తెలీదా? ఓకే ఉంది, బట్ అనిపించలేదా? అనిపించింది, కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం, ఎదురు తిరిగి మనం ఏదో ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది. తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేస్తేనే, ఇప్పుడు నువ్వు ఏదో వేసాను అంటున్నావు, మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు. సరే ముందు నువ్వు వేసావు ఒకటి, ఓకే నేను వేస్తాను, చూద్దాం. అందుకే నేను అడుగుతాను నెక్స్ట్ ఏంటి అసలు ఇది ఎంత ఏంటి నిజం, ఇది ఎలా మార్పు, నేను ఇంకా అడగాల్సి నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నేను మాట్లాడతా. అలా కాదు అలా కాదు అలా కాదు అలా కాదు అసలు. నేను ఆల్రెడీ చెప్పాను నీకు, ఇప్పుడు నేను ఎలా ఉండాలి నీతో ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం ఎలా ఉండాలి. ఓకే చెప్పేసింది అయిపోయింది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వర్క్లాగా అలా ఉంటానా, లేకపోతే అప్పుడు విజయవాడలో బ్రేక్ అయినట్టు అసలు అవన్నీ కొట్టుకుంటే రోజు కొట్టకుండా జరుగుతుంది కానీ తర్వాత విషయం సర్ప్రైజ్ చేస్తాను. సర్ప్రైజ్ గురించి కాదు, ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా బుద్ధి అది. ఎందుకు చెప్పావు చింటూ మంచం కోడలని నువ్వు బయట? నా తెలియదు అసలు మంచం కోడి టాప్, మంచం కోడి అసలు మంచం కోడి ఎందుకు పైన అసలు మంచం ఏంటది పాతకాలం ఉందా ఏంటి మా ఇంట్లో ఉన్నది? నాకు అసలు తెలియదు. అసలు ఆ వేడి ఎట్లా పెట్టిందో నాకు మంచం కోడి అనే మాట ఏదో అన్నారు, నేను ఓకే అంటున్నా. గుర్తు చేయవా? యాక్చువల్గా ఆ రోజు మనం చేస్తుంటే నీకు టైం తలదగిలింది, నేను కొంచెం హెవీగా ఫోర్స్కి అట్లా పడితే అలా చేసినట్టున్నా రఫ్గా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీకు పెద్ద టాలెంట్ లేదు, అలవాట్లేదు, తెలీదు. నేనే ఒక దగ్గరని అందమైన అమ్మాయి, ముద్దుగా ఉంది, చిట్టిగా ఉంది, బాగుంది. నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను. అదేంటంటే నీకు నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. నేను అలా చేయటం వల్ల నీకు తల తగిలింది పైన కొంచెం ఇలా ఆయన ఎట్టుకుంటూ వెళ్తున్నా బైక్ ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు నెట్ 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 ఇలా పుష్, ఆ పుష్లో ఒకటి ఆ తల నీకు దాన్ని తగిలితే కొంచెం పెయిన్ వచ్చింది. నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు, మరి నీతో చెప్పుకునే విధంగా నిన్న మంచం కోడి అనేది చేశారు. సరే కోడే వీడు అంటే నేను చెప్పాను నీకు, వాళ్ళు మనుషులు మధ్యలో చెప్పుకునే మాట. ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో రెండు ఉంటాయి, వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు. రెండోది
నీకు ఎందుకు నువ్వు ఓపెన్ గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను మాట చెప్తా ఫస్ట్ ఇటన్నిటికన్నా ముందు నీకు నేను చెప్పనా? ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తా. నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో, ఒక మాట చెప్తా నేను, అంటే ఇదన్నీ ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి, అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది. నేను వచ్చాను హైదరాబాద్, నాకు చేయాలని నీతో చేశాను అనుకో, నువ్వు నమ్మవేమో, నేను కూడా చెప్తా, నువ్వు నమ్మవు, నువ్వు సర్ప్రైజ్ అవ్వచ్చు, షాక్ అవ్వచ్చు, ఏదైనా అనుకోకుండా జరిగిందో అది జరిగిందో, నేనైతే ఉన్న అసలు ఒక పాయింట్లో చెప్తా, అది తప్పో రైటో నేను జరిగింది. నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు. నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలా మంది చాలా చెప్తారు మొత్తం లిస్ట్ అసలు అబ్బో అని. బట్ అలా అని చెప్పి అందరితో అట్లా అంత దూరం తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళాను అయితే నేను రోజులు మీ ఇంట్లో ఉండి నేను మళ్ళీ పట్టుకోకుండా ఉండేవాడిని కాదు, భయం కాదు, లేకపోతే సంథింగ్ ఇది కాదు. సో వెరీ వెల్ తెలుసు నీ గురించి, నా గురించి జరిగిన. సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్ గా అడుగుతాను, ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది. అంటే సో ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను. ఏదో చెప్పి ఇంకొకరి సంసారంలో లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు నేను. ఇప్పుడు ఓకే, నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఇందుతో కూడా ఎప్పుడు మాట్లాడలే ఇలాంటి టాపిక్. ఇప్పుడు నువ్వు అంత ఓపెన్ ఉన్న మనిషిని చెప్పొచ్చు. అదంటున్నది తనకి తెలుసో తెలీదో, నువ్వు చెప్తావో లేదో, నువ్వు చెప్పుకుంటావో, ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో జరగలేదు. నాకు తెలిసిన ప్రశాంతం బతకటం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా, ఈ గొడవలు లేకుండా. టెన్షన్స్ ఉండాలి, అవి వేరే టెన్షన్స్, బిజినెస్ వర్క్ లాంటివి. బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు? అంటే ఇప్పుడు లైక్ నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైటా, ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా, అవి చేయబెట్టుకున్నాడు అని మళ్ళీ ఘోరంగా ఉంటుందా, లేకపోతే అలా మనం ఇన్ని రోజులు ఇలా ఉన్నాము అలా షూడింగ్ ఇంటర్ మీద పడుతున్నా, లేదా విద్య పెట్టా, లేకపోతే ఇట్లా ఉంటాయా, ఇవన్నీ ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలి నుంచి. ఇప్పుడు మామూలుగా అడుగుతాను ఎప్పుడు, అరే నీకు ఎప్పుడు అనిపించిందా, లేకపోతే కనిపించలేదా, లేకపోతే నేను ఇలా ఉన్నాను తెలియలేదని. కార్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగా ఉందాక ఎప్పుడు అనిపించలేదా నీకు తెలియలేదా, నాలో ఇలా కనపడలేదా నేను ఇలా అని. కార్లో కూర్చుంటా పక్కన పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి తెలియదు, ఏం పట్టుకోవాలో తెలియదు. నా చెయ్యి ఇట్లా నొక్కటం గిచ్చటం, నువ్వు ఇలా కొట్టడం, ఇంకవే నాకు తెలిసినవి. గదా నేను నీకు చూపించగలిగేది, అంత మించి నేను ఎప్పుడు కదిలించాను. ఆపుకుని ఉన్నాం అంతే, మంచి చెడు, మంచి కోసమే చెడు కోసమే. అసలు ఏంటి మరి ఎప్పుడు చేద్దాం? అంటే చాలా సంవత్సరాలు, నేను చాలా ఫాస్ట్, చాలా సంవత్సరాల క్రితం నేను చూసాను. నేను ఉంటాను నా పిల్ల మిస్ అయి ఉంటావు కదా, మిస్ అయి ఉంటావు కదా. అండ్ చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఉన్నాయి చెంటు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండ్ నాకు ఉండడమే ఇష్టం. అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడైనా సరే ఉండిందనేమో. సిగ్గుపడతావు నేను ఎదురుగా వస్తే? ఏ చింటూ ఆపు చింటూ, అడుగుతున్నాను ఇట్లా ఎదురుగా వచ్చేసేసి నీ దగ్గరికి వచ్చేసేసి ఎలా ఉండదు ఎక్స్ప్రెషన్? అప్పుడు ఎలా ఉండినాను? అప్పుడు దూరంగా ఉన్నాను, ఇప్పుడు అట్లా ఉండను నేను ఇంత చెప్పాక. అదే అప్పుడు విజయవాడలో ఎలా ఉన్నాను? అప్పుడు మర్చిపోయాను. నాకు ఎక్కి కూర్చుంటున్నా మీద. మరి మంచి ముద్దు పెట్టేదాన్ని.
బాగుండేది. గుర్తు నేను ఇంట్లో వాళ్ళేసండి. నేను ఒక 1 week సరిపోదేమో. మౌంటైన్స్కి వెళ్ళేసి వస్తాం. నీళ్ళు చూస్తావు అక్కడ అక్కడ వెళ్ళేసి అక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ. I have to You have to myself. yourself. ఇట్లా అయిపోయావు. పర్సెంట్ అవును, పెట్టలేదు కదా. లేచా పెట్టుకోలేదు. సరే లేట్ అయిపోయింది. వంట చేద్దామని కిందకు వస్తే కార్తీక్ కూడా ఏదో తినేసి వెళ్ళిపోయాడు. టమాటా పప్పు చేస్తున్నాం. సోదరా అదిరిపోద్దు. ఏమో నేనైతే ఏదో ఇది కావాలి అంటే నువ్వు ఇస్తున్నావు నాకు. ఇది కావాలో ఇది అని నేను అడగట్లేదు, ఆశించట్లేదు. కానీ ఈ రోజులు అబద్ధాలు చెప్పానా లేకపోతే నిజం దాచానా తెలీదు. 2 చేసా యాక్చువల్లీ. సారీ. అంటే ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నా నెక్స్ట్. నీకు నిజంగా తెలీదా? తెలియదు అంటే నేను చిన్నపిల్లండి, నాకు తెలిసి ఏం చేయాలో తెలుసు నాకు. కదా ఎక్కడో దీనికి ఉందేమో అని నీకు తెలీదా? ఓకే ఉంది, బట్ అనిపించలేదా? అనిపించింది. కానీ మనం దాన్ని ఎలా ఎలా చేస్తాం అంటే ఎలా చూపిస్తాం? ఎదురు తిరిగి మనం ఏదో ఒకటి ఉంది అని తెలియజేస్తేనే కదా నెక్స్ట్ ఎవరైనా తెలియజేసేది. తిరిగి మళ్ళీ ఎవరో ఒకళ్ళు ముందు అడిగేస్తేనే. ఇప్పుడు నువ్వు ఏదో వేసాను అంటున్నావు, మరి అది ఎంతవరకు ఏంటో నాకు తెలియదు. సో ముందు నువ్వు వేసావు ఒకటి ఓకే నేను వేస్తాను, చూద్దాం. అందుకే నేను అడుగుతాను నెక్స్ట్ ఏంటి అసలు ఇది ఎంత ఏంటి ఇది ఎలా మార్పు. నేను ఇంకా అడగాల్సిన నేను నువ్వు కరెక్ట్గా నాకు చెప్తే నేను మాట్లాడతాను. అలా కాదు అలా కాదు అలా కాదు అసలు. నేను ఆల్రెడీ చెప్పాను నీకు ఇప్పుడు నేను ఎలా ఉండాలి. గీతే ఓకే నువ్వు చెప్పిన దాని ప్రకారం నేను ఎలా ఉండాలి. ఓకే చెప్పేసింది అయిపోయింది. సో నా వర్కులాగా అలా ఉంటానా, లేకపోతే నాతో అప్పుడు విజయవాడలో బ్రేక్ అయినట్టు అసలు అవన్నీ కొట్టుకుంటే రోజు కూడా జరుగుతుంది. కానీ తర్వాత విషయం సర్ప్రైజ్ గురించి కాదు, ఫీలింగ్ అంటే మంచం కూడా అట్లా బుద్ధి అది. ఎందుకు చెప్పావు చింటూ మంచం కోడలు నువ్వు బయట? నా తెలియదు అసలు మంచం కోడి టాపిక్. మంచం కోడి అసలు మంచం కోడి ఎందుకు పైన అసలు మంచం ఏంటి పాతకాలం ఉందా ఏంటి మా ఇంట్లో ఉన్నది. నాకు అసలు తెలియదు. అసలు ఆ వేడి ఎట్లా పెట్టిందో నాకు మంచం కోడి అన్నమాట. ఏదో అన్నారు ఓకే అంటున్నా. గుర్తు చేయవా? యాక్చువల్గా రోజు మనం చేస్తుంటే మీకు టైం తల్లగలింది. నేను కొంచెం హెవీగా ఫోర్స్కి అట్లా పెడితే అలా చేసినట్టున్నా రఫ్గా. అప్పుడు నువ్వు చిన్నపిల్లవి, నీకు టాలెంట్ లేదు, అలవాట్లేదు, తెలియదు. నేనే ఒక బిర్యానీ అందమైన అమ్మాయి ముద్దుగా ఉంది, చిట్టిగా ఉంది, బాగుంది. నేను అసలు ఆ సినిమాలో ఏదోలాగా ఏదో పడిపడి ఏదో చేశాను. అదేంటంటే మీకు నేను కొంచెం రఫ్ హ్యాండిల్ చేశాను ఆ రోజుల్లో. నేను అలా చేయటం వల్ల మీకు తల తగిలింది పైన కొంచెం ఇలా ఎత్తుకుంటా వెళ్తున్నా బయట. ఎంత ఎట్లా ఎత్తుకుంటా కాదు, నెట్టు పుష్ లో ఒకటి తల మీకు దాన్ని తగిలితే కొంచెం పెయిన్ వచ్చింది. నేను అట్లా అని చెప్పి ఇట్లా అయితే నేను చెప్పలేదు మరి మీతో చెప్పుకునే విధంగా. నిన్న మంచం కోడి అనేది చేశారు. సరే కోడే వీడు అంటే నేను చెప్పాను నీకు, వాళ్ళు మనుషులు మధ్యలో చెప్పుకునే మాట. ఇప్పుడు చేశాను అంటే చేశాను అని చెప్పుకోవటానికి ధైర్యం లేనప్పుడు నువ్వు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో 2 ఉంటాయి. వాళ్ళకి నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఒకట్లేదు. రెండోది నీకు ఎందుకు నువ్వు ఓపెన్ గా లేనప్పుడు నీతో ఆ మనుషులు ఎందుకు? ఇప్పుడు సపోజ్ నేను మాట చెప్తా ఫస్ట్ వీటన్నిటికన్నా ముందు నీకు నీతో నేను ఒకవేళ ఉన్నాను అనుకో ఒక మాట చెప్తాను నేను. అంటే ఇదన్నీ ఆఫ్టర్ అసలు దాటిపోయిన మాటలు వీటి గురించి. అంటే ఇంక చాలా తర్వాత మాట ఇది. నేను వచ్చాను హైదరాబాద్, నాకు చేయాలని నీతో చేశాను అనుకో, నువ్వు నమ్మవేమో. నేను
నాకు కూడా చెప్తా. నువ్వు నమ్ము, సర్ప్రైజ్ అవ్వచ్చు, షాక్ అవ్వచ్చు, ఏదైనా అనుకోకుండా జరిగిందో అది జరిగిందో నేనైతే అసలు ఒక పాయింట్లో చెప్తా, అది తప్పో రేటో నేను జరిగింది. నేనున్నా అలాగే వాళ్ళతో కూడా చెప్పాను అలా కొన్ని విషయాలు. నేను కనపడటానికి అందరితో ఉన్నట్టు కనపడ చాలా మంది చాలా చెప్తారు మొత్తం లిస్టెస్లో అబ్బో అని. బట్ అలా అని చెప్పి అందరితో అట్లా అంత దూరం తీసుకెళ్ళాను. అలా తీసుకెళ్ళాను అయితే నేను రోజులు మీ ఇంట్లో ఉండి నేను అలా పట్టుకోకుండా ఉండేవాడిని కాదు, ఏం భయం కాదు, లేకపోతే సంథింగ్ ఇది కాదు. సో వెరీ వెల్ తెలుసు నీ గురించి, నా గురించి జరిగిన. సో నేను అందుకే ఏదైనా నేను ఓపెన్ గా అడుగుతాను, ఏంటి మనం నెక్స్ట్ ఏంటి అనేది. అంటే సో ఇప్పుడు చెప్పుకోకూడదు అంటే ఫస్ట్ ఒకటి నేను క్లారిటీ ఇస్తాను. ఏదో చెప్పి ఇంకొకరి సంసారంలో లేకపోతే ఇంకొకరి దాంట్లోనో ఇబ్బంది పెట్టి ట్రబుల్ పెట్టే మనిషిని కాదు నేను. ఇప్పుడు ఓకే, నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ నేను ఇందుతో కూడా ఎప్పుడు మాట్లాడలే ఇలాంటి టాపిక్. ఇప్పుడు నువ్వు అంత ఓపెన్ ఉన్న మనిషిని చెప్పొచ్చు. తనకి తెలుసో తెలీదో, నువ్వు చెప్పావో లేదో, నువ్వు చెప్పుకుంటావో, ఇది నాకు పక్కన పెడితే నేను నా సైడ్ నుంచి ఎప్పుడు చెప్పడమో లేదా ఇబ్బందో జరగలేదు. నాకు తెలిసిన ప్రశాంతం బతకడం జీవితంలో ఇలా టెన్షన్స్ లేకుండా, ఈ గొడవలు లేకుండా. టెన్షన్స్ ఉండాలి, అవి వేరే టెన్షన్స్, బిజినెస్ వర్క్ లాంటివి. బట్ అండ్ ఇకపోతే హలో క్లారిటీ ఇవ్వాలా నాకు. అంటే ఇప్పుడు లైక్ నాకు ఐ హ్యావ్ ఎవ్రీ రైట్. ఇప్పుడు నేను నిన్ను కలిస్తే నేను నీతో ఎలానే ఉండగలుగుతానా, అది చేయబెట్టుకున్నాడు అని మళ్ళీ ఘోరంగా ఉంటుందా, లేకపోతే అలా మనం ఎన్ని రోజులు ఇలా ఉన్నాము అలా చేయడం ఇంటర్ మీద పడుతున్నాం లేదా విద్య పెట్టే లేకపోతే ఇట్లా ఉంటాయా, అన్నీ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి నుంచి. ఇప్పుడు మామూలుగా అడుగుతాను ఇప్పుడు, అరే నీకు ఎప్పుడు అనిపించిందా, లేకపోతే కనిపించలేదా, లేకపోతే నేను ఇలా ఉన్నాను తెలియలేదని. కార్లో కూర్చున్నప్పుడు ఇప్పుడు నువ్వు అడిగా ఉందాక ఎప్పుడు అనిపించలేదా నీకు తెలియలేదా, నాలో ఇలా కనపడలేదా నేను ఇలా అని. కార్లో కూర్చుంటా పక్కన పట్టుకోవాలి, ఎక్కడ పట్టుకోవాలి తెలియదు, ఏం పట్టుకోవాలో తెలియదు. ఆ చెయ్యి ఇట్లా నొక్కటం తెచ్చటం, నువ్వు ఇలా కొట్టడం, ఇంకవే నాకు తెలిసినవి. ఇంకదే నేను నీకు చూపించగలిగేది. అంత మించి నేను ఎప్పుడు కదిలించాను. నేను అంతే ఆపుకుని ఉన్నాం అంతే, మంచి చెడు, మంచి కోసమే చెడు కోసమే. అసలు ఏంటి మరి ఎప్పుడు చేద్దాం? చాలా సంవత్సరాలు నేను చాలా ఫాస్ట్, చాలా సంవత్సరాల క్రితం నేను చూసాను. నేను అంటే నేను ఆపిల్ మిస్ అయ్యి ఉంటావు కదా, అండ్ చెప్తే దాన్ని బట్టి నాకేమాత్రం రైట్స్ ఉన్నాయో అర్థమవుతుంది. ఉన్నా చెంటు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అండ్ నాకు ఉండడమే ఇష్టం. అది ఏదైనా చేసి ఉండాలి అనేలాగా కొట్లాడైనా సరే ఉండిందనేమో. సిగ్గుపడతావు నేను ఎదురుగా వస్తే? అర్థమైతే ఏ చింటూ ఆపు చింటూ అడుగుతున్నాను ఇట్లా ఎదురుగా వచ్చేసేసి నీకు దగ్గరికి వచ్చేసేసి ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? అప్పుడు ఎలా ఉండినాను? అప్పుడు దూరంగా ఉన్నాను, ఇప్పుడు అట్లా ఉండాలి నేను ఇంత చెప్పాక. అదే అప్పుడు విజయవాడలో ఎలా ఉన్నాను? అప్పుడు మర్చిపోయాను. నాకు ఎక్కి కూర్చుంటున్నా మీద మరి మంచి ముద్దు పెట్టేదాన్ని, బాగుండేది. గుర్తు నేను ఒక 1 వీక్ సరిపోదాము, మౌంటైన్స్కి వెళ్ళేసి వస్తాం. నీళ్ళేసి వస్తావు అక్కడ
వెళ్ళేసి ఎక్కడ అక్కడ అంటే ఏం లేదు అక్కడ. I have to You have to myself. yourself. ఇట్లా అయిపోయావు.